'మధువిధు' అనే మలయాళం సినిమా సోనీ లైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపుల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా అనిపించలేదు. ఓకే, ఓకే అన్నట్టుగా అనిపించింది. ఈ సినిమాలో ఉన్న స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో 5 మగవాళ్ళుంటారు. ఆ ఇంట్లో ఆడమనిషే ఉండదు. అలాంటి ఫ్యామిలీలో ఉన్న హీరో పెళ్లి ఏజ్‌కొస్తాడు. ఇంకా హీరో ఒక అమ్మాయిని లవ్ చేసి దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తాడు. ఇంకా అలా పెళ్లి వరకు ఎళ్ళేసరికి అక్కడ ఒక ప్రాబ్లమ్ వస్తది. ఆ ప్రాబ్లమ్ ఏంటి? తర్వాత ఏమైంది అనేది సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ లైన్‌కి సంబంధించిన సీన్సే వచ్చినియి. ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ గురించి, హీరో లవ్ ట్రాక్ గురించి చెప్తూ ఉన్నారు. ఆ సీన్స్ అయితే చూడడానికి నాకేమి ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. సినిమాలోకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎప్పుడొస్తదా అని చెప్పి వెయిట్ చేస్తూ, ఈ సీన్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. ఇంక సినిమాల ఇంటర్వల్ దగ్గరికెళ్ళేసరికి హీరో పెళ్ళికి ఒక ప్రాబ్లమ్ వస్తది. ఆ ప్రాబ్లమ్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ప్రాబ్లమ్ చూడగానే నాకైతే 'సందీప్ కృష్ణ' మెయిన్ లీడ్‌గా చేసిన 'మజాక' సినిమా గుర్తొచ్చింది. ఇంకా అది చూసాక సినిమా ఇక్కడి నుంచి ఎంటర్‌టైనింగ్‌గా కొంచెం ఎమోషనల్‌గా బావుంటది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. దానికి తగ్గట్టుగానే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని సీన్స్ అయితే కొంచెం ఫన్నీగా బానే అనిపించినియి. కానీ తర్వాత హీరో క్యారెక్టర్‌కొచ్చిన ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తాడు అనే పాయింటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే, ఆ పాయింట్‌కి 2 సీన్స్ తర్వాత సొల్యూషన్ దొరికేసింది. దానివల్ల అక్కడి నుంచి సినిమా అయితే పాయింట్‌తో కాకుండా అటు ఇటు తిరుగుతూ వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకొచ్చింది. దానివల్ల అయితే ఆ సీన్స్ కూడా నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటున్నట్టు అనిపించలేదు. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో సాంగ్స్‌నైతే తెలుగులో డబ్బింగ్ చేయలేదు గానీ, సినిమాలో సాంగ్స్ కొంచెం ఎక్కువైన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో అయితే ఇంటర్వల్ టైమ్‌లో రివీల్ అయ్యే ఒక విషయం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ కొంచెం ఫన్నీగా అనిపించినియి. కానీ మిగిలిన సీన్స్ అన్నీ కూడా చాలా వరకు సాఫీగా వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. సినిమాలో అయితే ఎలాంటి అల్లరి కంటెంటు లేదు. ఒకవేళ అలాంటి సినిమాని చూద్దాం అనుకుంటే మీరు చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇంక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.